హైదరాబాద్లో పబ్లో కాల్పుల కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన బత్తుల ప్రభాకర్పై ఏకంగా 80 వరకు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రభాకర్ నేర చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రిజం పబ్ వద్ద కాల్పుల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పారిపోయే ప్రయత్నంలో ఓ దొంగ పోలీసులపైకి కాల్పులు జరపగా ఓ కానిస్టేబుల్ మరో బౌన్సర్ గాయపడ్డారు. అయితే పోలీసులు ప్రాణాలకు తెగించి ఆ దొంగను పట్టుకున్నారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గా వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అరెస్టు గురించి కీలక వివరాలు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో 428 తూటాలు దొరికినట్లు తెలిపారు. బత్తుల ప్రభాకర్ ను విచారించే క్రమంలో అతను చెప్పిన వివరాల ప్రకారం సోదాలు జరిపినట్లు తెలిపారు. బత్తుల ప్రభాకర్ స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా. ఇతనిపై ఇప్పటికే 80 వరకు కేసులున్నాయి. 2013 నుంచి ప్రభాకర్ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. 2022 మార్చిలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కోసం అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్తే వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలికి బుల్లెట్ తగిలిందని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఇస్ ఏ హెచ్బి బై నైట్, అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027-9 పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. లైఫ్ స్టైల్కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు. బత్తుల ప్రభాకర్ వద్ద నుంచి 2 తుపాకులు, 23 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ తెలంగాణలో 11, ఏపీలో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా కేసులున్నట్లు వెల్లడించారు. అయితే ఇళ్లల్లో చోరీ చేయడం రిస్క్ అని భావించిన బత్తుల ప్రభాకర్ ఊరి శివార్లలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలను టార్గెట్ చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా చోరీలు చేయడం ఎలా అనే దానిపై యూట్యూబ్లో వీడియోలు చూసి దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.